నారాయణపేట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్లో ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొట్టడంతో 5గురు అక్కడికక్కడి మృతి చెందారు. మృతులు కర్ణాటక, మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. కాగా మృతుల్లో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. నారాయణపేట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్లో ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొట్టడంతో 5గురు అక్కడికక్కడి మృతి చెందారు. మృతులు కర్ణాటక, మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. నారాయణపేట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్లో ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొట్టడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటక, మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. కాగా మృతుల్లో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేరు గ్రామ స్టేజ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్నటువంటి 2 కార్లు ఢీకొన్నాయి. ఈ 2 కార్లలో మొత్తం 7గురు ప్రయాణిస్తున్నారు. ఈ 7గురిలో 5గురు మృతి చెందారు. 5గురిలో 2 మహిళలు, 2 పురుషులు, 1 చిన్నారి ఉంది. వీరంతా కూడా మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించడం జరిగింది. ఇంట్లో 1 నేవీ ఆఫీసర్ కూడా ఉన్నారు. మరో 2కి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇప్పటికే మృతదేహాలను ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే టర్నింగ్ వల్ల ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. టర్నింగ్ వద్ద ఎదురెదురుగా వాహనాలు రావడంతో ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఈ మృతుల్లో 1 నేవీ ఆఫీసర్ ఉన్నారు. నేవీ ఆఫీసర్ సంబంధించినటువంటి ఆయన భార్య, కూతురు కూడా చనిపోవడం జరిగింది. నేవీ ఆఫీసర్ సంబంధించినటువంటి కర్ణాటక రాష్ట్రం కార్వార్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తూ ఉన్నారు. నేవీ ఆఫీసర్ దీపక్ సమల్ ప్రస్తుతం ఆయన మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో ఆయన భార్య బ్రబిత, కూతురు అశ్విమిత్ మృతి చెందడం జరిగింది. మరో కారులో కర్ణాటక రాష్ట్రం సైదాపూర్ గ్రామం నుంచి సైదాపూర్ గ్రామానికి వెళ్తూ ఉన్నారు. దీంట్లో మౌలాలి, ఖలీల్, బసమ్మ అనేటువంటి 3 చనిపోవడం జరిగింది. ఈ కారులో ఉన్నటువంటి ఇంకో వృద్ధుడు ఒక అతనికి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. మొత్తం 7 7గురు ప్రయాణిస్తున్నారు. 7గురిలో 5గురు జరిగింది. మరో 2కి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం టర్నింగ్ వద్ద జరిగినట్లుగా తెలుస్తోంది, స్థానికులు చెప్తున్నారు.
5 గంటల ప్రాంతంలో ఈ యొక్క రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఆ యొక్క మృతదేహాలని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దాంతో పాటు ఇద్దరికి అక్కడ చికిత్సను అందిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.